నేత్ర ఛానల్కు స్వాగతం. మిత్రులందరికీ నమస్కారం అండి. మనము రైతు బంధు గురించి మాట్లాడుకునే ముందు రైతు కూలీల గురించి మాట్లాడుకుందాం. ఒకటే నిమిషము. అయితే ఈ రైతు కూలీలు అంటే భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ ప్రకటన చేసింది. దామోదర రాజనరసింహ మన ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ నెల 28వ తారీఖు 2 విడతలు అంటే 6,000 2 విడతల కింద ఈ నెల 28వ తారీఖు నాడు మొదటి విడత కింద 6,000 రూపాయలు రైతు కూలీలకు వెయ్యనున్నారు. ఇది ఖచ్చితమండి. రైతు కూలీలకు 6,000 రూపాయలు పడతాయండి. అయితే ఇకపోతే మీరు బాగా వినండి, లాస్ట్ దాకా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే 7 ఎకరాలకే కుదించడం అంటూ జరిగిందండి. ఇది వాస్తవము. 7 ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు రైతు భరోసా అనేది పడదనేది ఖచ్చితంగా చెప్పవచ్చునండి. 7 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా పడుతుందండి. ఎకరానికి 15,000 రూపాయల చొప్పున. అలాగే పంట సాగు చేస్తున్న భూమికి మాత్రమే శాటిలైట్ ద్వారా ఎక్కడ పంట లేని బాపతిది ఉన్నదో వాటిని నిజ నిర్ధారణ చేసి వేస్తారండి. కొండలకు, గుట్టలకు, అలాగే బీడు భూములకు, చెట్లు పెరిగిన భూములకు, అలాగే ఫ్యాక్టరీలు కట్టిన భూములకు కూడా, ఫ్యాక్టరీలు వేరే వివిధ డైరీలకు పెట్టిన భూములకు కూడా ఈ రైతు భరోసా అనేది వర్తించదండి. రైతు భరోసా రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా, ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసాకు ఇలాంటి భూములకు ఉన్న రైతులకు అనర్హులని గవర్నమెంట్ చెప్పేసిందండి. ఇకపోతే రైతు భరోసా ఎవరికి రాదు, ఎలాంటి వారికి రైతు భరోసా రాదు? భూమి ఉండి కూడా, 7 ఎకరాల లోపు ఉండి కూడా ఎలాంటి వారికి రైతు భరోసా వేయకుండా ఉంటుందంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, అలాగే గెజిటెడ్ అధికారులకు, గవర్నమెంట్కు సంబంధించిన వివిధ వర్గాల ఉద్యోగస్తులకు ఈ రైతు భరోసా అనేది వేయొద్దని నిర్ణయం తీసుకున్నది గవర్నమెంటు. ఇది వాస్తవము. మీరు మళ్ళీ తెలుసుకున్న ఇదే విషయం అండి. అయితే ఇది రైతు భరోసా అనేది మరి ఎప్పుడు వేస్తారనేదే, మరి ఇది ఈ నెల 28వ తారీఖు రైతు కూలీలకు 6,000 రూపాయలు వేయనున్నట్టుగా మనకు తెలిసింది కదా. మరి రైతు భరోసాను ఎప్పుడు వేస్తారంటే జనవరి నెలలో సంక్రాంతికి ముందు ఈ రైతు భరోసా మొదటి దఫా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేస్తారని గవర్నమెంట్ నుంచి వార్తలు రావడం అంటూ జరిగింది. ఇదండి అసలు మ్యాటరు. ఓకే, థ్యాంక్ యూ.